బనానా సోయా మిల్క్ షేక్. వావ్! సో, బనానా మిల్క్ షేక్ అంటే అందరికీ ఇష్టం. అండ్ సోయాతో చేస్తున్నట్టు Yes, లైక్ సోయా మిల్క్ యాడ్ చేస్తున్నారు. అవును. సో, చూద్దాం మరి ఆ కాంబినేషన్ ఎలా ఉంటది? ఇంకేమైనా ఇంగ్రీడియెంట్స్ సీక్రెట్ ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేస్తావో లేదో చూడాలి మరి. ఓకే. ఇంగ్రీడియెంట్స్ సెట్ చేస్తాం. ఓకే. ఓకే. లాస్ట్ ఇంగ్రీడియెంట్స్ సెట్ చేస్తాను. ఓకే. సో, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సీక్రెట్ ఇంగ్రీడియెంట్స్ ఓట్స్ తీసుకొచ్చేసాను. అవిసె గింజలు కూడా Yes. తెచ్చామనమాట. సో, సోయా మిల్క్‌తో చేస్తున్నాం. అవును. సో, లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు కాకుండా నార్మల్‌గా అందరూ సోయా మిల్క్ యూజ్ చేయొచ్చు. ఏంటి అంటే టైఫాయిడ్ ఉన్న టైంలో ఇందాక చెప్పినట్టు జిఐ డిస్టర్బెన్స్లో ఎవరికైతే డయేరియా ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి లాక్టోస్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ అవ్వదు అనమాట. సో వాళ్ళకి ఇంకా అది వర్సన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో బెటర్ మనం సోయా మిల్క్తో రీప్లేస్ చేస్తాం. సో, అవిసె గింజలు మరి వాడొచ్చా టైఫాయిడ్ ఉన్న వాళ్ళు? వాడొచ్చు. సో ఇదేంటి అంటే మనకు అబ్జార్ప్షన్ చక్కగా ఉంటుంది అండ్ అలాగే డైజెషన్లో కూడా ఉపయోగపడుతుంది. అవును. సో, ఫస్ట్ మిక్సీ జార్. సో ముందుగా మనం రోస్ట్ చేసుకుందాము. ఓకే. ఫస్ట్ కొన్ని ఓట్స్, సో, యూజువల్‌గా ఫైబర్ కంటెంట్ అండ్ ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా ఇవ్వాలా టైఫాయిడ్ వచ్చిన వాళ్ళకి? సో ప్రోటీన్ ఇస్తే ఏంటంటే వాళ్ళు మజిల్ లాస్ కానీ వెయిట్ లాస్ కానీ అవ్వకుండా ఉంటారు. అండ్ అలాగే కొంచెం మనకు ఆ ప్రోటీన్ డైజెస్ట్ అవ్వడానికి ఫైబర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువగా మనం కాంబినేషన్లో యూస్ చేయడం బెటర్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే టైఫాయిడ్ కానీ ఇలాంటి కొంచెం ఇన్ఫెక్షియస్గా వచ్చినప్పుడు మనం హై క్యాలరీ ఫుడ్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. ఓకే. సో, చక్కగా రోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అవిసె గింజలు కూడా. సో, ఇంకా ఏమేమి రోస్ట్ చేసుకోవాలి? ఇంకా వాల్నట్స్, అలాగే బాదం కూడా. సో, ఈ మధ్య కాలంలో చాలా వీడియోస్‌లో ఓట్స్ ఓవర్ నైటే సోక్ చేసి పెట్టేస్తుంటారు. లైక్ చియా సీడ్స్ కూడా అందులోనే వేస్తుంటారు. సో, అది ఎంత ఎనర్జీ మనకి యాక్చువల్‌గా అటువంటి బ్రేక్‌ఫాస్ట్. సో అది మనకు ముందు ట్రెడిషనల్లో మనం దాంతో సేమ్ ప్రాసెస్ అన్నంతో చేసేవాళ్ళం. అన్నం, పాలు అండ్ అలాగే కొంచెం పెరిగేసి మార్నింగ్ తోడుకున్నాక తింటారు. సో అందులో ఏంటి అంటే ఆ ఫర్మెంటెడ్ ప్రాసెస్లో మనకు ప్రోబయోటిక్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. దాంతో మనకు చక్కగా డైజెషన్ సిస్టమ్ చక్కగా పనిచేస్తుంది, అంటే చక్కగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ అలాగే ఇమ్యూనిటీ కూడా చక్కగా పెరుగుతుంది. సో ఓట్స్ ప్రాసెస్లో కూడా సేమ్ మనకు ఆ ఫర్మెంటెడ్ ప్రాసెస్లో ప్రోబయోటిక్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో, ఇవైతే రోస్ట్. నెక్స్ట్ మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఓకే. సో, నెక్స్ట్ ఏం యాడ్ చేస్తాం? ఇందులోనే కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తున్నాం. ఎనీవే మనకు బనానా అనేది స్వీట్గానే ఉంటుంది, బట్ ఇది మనం అన్స్వీట్ అండ్ సోయా మిల్క్ తీసుకున్నాం. సో కొంచెం స్వీట్ ఉండడానికి బ్రౌన్ షుగర్ వేస్తున్నాను. ఓకే. సో, షుగర్స్ వాడొచ్చా మరి మనం టైఫాయిడ్ వచ్చినప్పుడు? షుగర్స్ వాడొచ్చు, బట్ చాలా తక్కువ మోతాదులో వాడాలి. అంటే ఒక హోల్ డేలో మనకు 5 grams అంతే. 5 grams కన్నా ఎక్కువ మించకుండా చూసుకోవాలి. ఓకే. సో, షుగర్ వేసాం. నెక్స్ట్ ఆ తర్వాత బనానా కూడా వేస్తున్నాను. సో, కొంతమంది చాలా థిన్గా ఉంటారు. సన్నగా ఉన్న వాళ్ళు ఎవ్రీడే బనానా తీసుకోవచ్చు, అంటే షుగర్ లేకుండా ఉన్నవాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్ కాకుండా. బనానా రెగ్యులర్గా తీసుకుంటే కూడా కొంతమందికి మ్యూకస్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది కాబట్టి మనకు హై క్యాలరీ ఫ్రూట్స్ చాలా ఉంటాయి. లైక్ సపోటా కానీ, గ్రేప్స్ కానీ, బనానా, పైనాపిల్, మ్యాంగో, కస్టర్డ్ యాపిల్. సో సీజన్ ఉన్నప్పుడు మ్యాంగో అండ్ కస్టర్డ్ యాపిల్ కొంచెం రీప్లేస్ చేసుకోవాలి. రిమైనింగ్ టైంలో మిగతా ఫ్రూట్స్ అన్ని కూడా వాడాలి. సో ఎప్పుడు కూడా స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి. అండ్ మార్నింగ్ బనానా మిల్క్ షేక్ తీసుకుంటుంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ ఒక బనానా, అంటే క్వాంటిటీ వైజ్ చూసుకుంటే ఒక బనానా యూజ్ చేయాలి అంతేనా? ఒక బనానా యూజ్ చేయాలి అండ్ అందులో 250 ml ఆఫ్ మిల్క్ ఉండాలి. అలాగే ఇందులో సోయా మిల్క్ కూడా వేసేసుకుందాం. సో చక్కగా మిక్సీ పట్టేసుకుందాం.
మిల్క్ షేక్ కాబట్టి కొంచెం థిక్గానే వస్తుంది. సో ఎవ్రీడే తీసుకోవచ్చా ఇది బ్రేక్ఫాస్ట్ కింద? బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చా? యా, ఎవ్రీడే తీసుకోవచ్చు. మనం ఎక్కడైతే బనానా యూస్ చేస్తున్నామో అక్కడ మనం ఫ్రూట్స్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. అండ్ సోయా మిల్క్ కాకుండా ఆల్మండ్ మిల్క్తో కూడా యూస్ చేయొచ్చు. ఓకే పల్లవి, సో చక్కగా మిల్క్ షేక్ అయితే తయారు చేసుకున్నాం. మరి సర్వ్ చేసుకుందామా? యా, మనం సర్వ్ చేసుకుందాం. సో సర్వ్ చేసుకున్నాము. సో చియా సీడ్స్ కూడా యాడ్ యా, చేసుకున్నాం. చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకుందాం. వావ్! సో ఇంత క్వాంటిటీ చాలా మరి బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్కి. సో బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్కి ఇంకొంచెం మనం ఎక్కువ తీసుకోవాలంటే ఒక 150 ml వరకు తీసుకోవాలి. ఇది వచ్చేసి మనం ఏదైనా మిడ్ మార్నింగ్ కానీ లైక్ స్నాక్ టైంలో ఇలా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో మరి రెడీ అయిపోయినట్టేనా? యా, బనానా సోయా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ బనానా సోయా మిల్క్ షేక్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. బనానా సోయా మిల్క్ షేక్కి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, అవిసె గింజలు 2 టేబుల్ స్పూన్స్, వాల్నట్స్ కొద్దిగా, బాదం కొద్దిగా, బ్రౌన్ షుగర్ 1 టేబుల్ స్పూన్, అరటిపండు 1, సోయా పాలు 1 కప్పు, చియా సీడ్స్ 1 కప్పు. బనానా సోయా మిల్క్ షేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఓట్స్, అవిసె గింజలు, వాల్నట్స్, బాదం వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో బ్రౌన్ షుగర్, అరటిపండు ముక్కలు, సోయా పాలు పోసి మిక్సీ పట్టుకొని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని పైనుంచి నానబెట్టిన చియా సీడ్స్ వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బనానా సోయా మిల్క్ షేక్ రెడీ.